హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. సండే కదా, లేట్గా లేచాం. 9 అయిపోయింది టైము. నేను లెగవమంటే లెగవట్లేదు. 10కి లేపు అంటున్నారు. సండే కదా, ఫీవర్ కూడా ఉందిలే అండి. 3 days నుంచి ఫీవర్ వస్తుంది తనకి. పాపం ఫ్రెష్ చేద్దామంటే లేచాడు. మేమైతే పైనే పడుకుంటున్నామండి, టెర్రస్ మీద. ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది, అందుకే పైన పడుకున్నాం. ఫ్యాన్ అన్నీ మర్చిపోయాము, తీసుకొస్తున్నారు. నేనైతే 5కే వచ్చేస్తాను, కిందకి వచ్చి పడుకుంటాను రూమ్లో. బ్రష్ చేసి ల్యాప్టాప్ ముందు అయితే కూర్చున్నాడు టిఫిన్ కోసం. టిఫిన్ ప్రిపేర్ చేయాలి నేనే, నాదే లేట్. ఇడ్లీ కాదండి, దోశ వేసాను ఇంట్లో. ఇడ్లీ అసలు తినము, చాలా రేర్. బయట అయితే అస్సలు తినము. దోశ వేసేసి ఇంకా నానికి ఇచ్చాను, తిన్నాడు. 3 days నుంచి హాస్పిటల్కి వెళ్దాం రా అంటే రానంటున్నాడు. తగ్గుతుందిలే, రేపు వెళ్దాం అని. వైరల్ ఫీవర్స్ అయితే బాగా ఉన్నాయండి ఇక్కడ. నాకు కూడా లైట్గా కోల్డ్ చేసింది. వాయిస్ బాగోకపోతే ఏమనుకోకండి, ఎక్స్క్యూజ్ చేయండి. దోశ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే అంతే వచ్చు దోశ వేయటం. డైలీ ఇలా ఎందుకు లేస్తామండి 9కి, సండే కాబట్టి సరిపోయింది. కానీ డైలీ అయితే 7:30కే టిఫిన్ చేసేసేయాలి కూడా. తెలిసిన చిన్న ట్రిక్ ఏంటంటే, దోశపిండి నానబెట్టేటప్పుడు కొన్ని మెంతులు నానబెట్టండి. దోశ మాత్రం చాలా సాఫ్ట్గాను క్రిస్పీగా బాగుంటుంది. తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైలీ టిఫిన్ చేసేకలే 9 అవుతుంది. నాకు అంత ఎర్లీ మార్నింగ్ తినటం అయితే ఇష్టం ఉండదు. నాని అయితే 7:30 కల్లా తినేస్తాడు. నేను కూడా టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయితే వచ్చాను. హాస్పిటల్కి తీసుకెళ్దామని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయాను. నేను ఏ ఫీవర్ అయినా సరే 3 days చూస్తానండి, ఎందుకంటే వైరల్ ఫీవర్స్ మ్యాక్సిమం 3 days ఉంటాయి. అయితే రాను, నాకు తగ్గిపోయింది, జస్ట్ హెడేక్ ఒకటే ఉంది అంటున్నాడు. లేదు పదని హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి తీసుకువెళ్తున్నాను. బండి అయితే స్టార్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ రాని అయితే గట్టిగా మొండిగా కూర్చున్నాడు. కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ వేయాలండి. మనకు కూడా వచ్చినప్పుడు మనం రానంటే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో పెయిన్. అందుకు కదిలాడు ఇప్పుడు బైక్ తీసుకొని. హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అంతగా పెద్ద హాస్పిటల్స్ అయితే ఏముండవు, చిన్నపిల్లలకైతే బాగా చూస్తారు. ఇద్దరిలో ఎవరికి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా ఒకరి దగ్గరికే వెళ్తాము. కొండ హాస్పిటల్ అని క్లినిక్లే అండి అది. ఆయన రిటైర్డ్ డాక్టరు, చాలా బాగా చూస్తారు. ఫీజు కూడా చాలా చాలా తక్కువ. ఒక్కొక్కసారి అసలు అయితే తీసుకోరు. చాలా బాగా చూస్తారు. ఈవెన్ మెడిసిన్తోనే మ్యాక్సిమం క్యూర్ అయ్యేలాగా చూస్తారు. పిల్లలకైతే మమతా హాస్పిటల్ కానీ, పూజిత హాస్పిటల్ కానీ బాగా చూస్తారు. ఇవన్నీ నందిగాంలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి చాలా బాగా. హెల్త్ ఇష్యూస్ నాకే వస్తాయండి. ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ. కోల్డ్ అయితే నాకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నాకు డస్ట్ ఎలర్జీ ఉంది కాబట్టి ఉంటూనే ఉంటుంది. నానికి మాత్రం చాలా రేర్ ఫీవర్ కానీ. ఎప్పుడు అన్నాడు ఫీవర్ వచ్చింది, హెడేక్ వస్తుందని. చాలా రేర్. వీడియోలో కనిపించుంటుంది, కే కొండ అని చిన్న ఫ్లెక్సీలో ఉంటుంది. జూమ్ చేశాను కొద్దిగా, చూడండి. వచ్చేసామండి హాస్పిటల్లోకి. టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. టెంపరేచర్ పెట్టేసి అటైతే వెళ్ళారు. ఆ పర్సనే అండి, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న పర్సనే. ఓల్డ్ ఏజే, అంత యంగేం కాదు. అయితే చెప్తున్నాను కదలమాక, అది మెర్క్యూరీ థర్మామీటర్ అని చెప్తున్నాను. మెర్క్యూరీ థర్మామీటర్లో అటు ఇటు కదిలితే టెంపరేచర్ అనేది సరిగ్గా తెలియదు, అందుకే చెప్తున్నాను. ఆయన అయితే చెక్ చేశారు. లైట్గా ఫీవర్ ఉందని అయితే చెప్పారు. చెకింగ్ చేస్తున్నారు. కోల్డ్ కాఫ్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు డాక్టర్. అదేం లేదు, జస్ట్ బాగా హెడేక్ అను బాగా ఫీవరిష్గా ఉంటుందని చెప్పాను. నైట్ అయితే ఫీవర్ వస్తుందని చెప్పాను నేను. మెడిసిన్ అయితే రాశారు. మెడిసిన్ రాసి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి అయితే తీసుకున్నాను మెడిసిన్. ఇక్కడ ఆయన అయితే ఇవ్వరు, వేరే మెడికల్ షాప్కి వెళ్ళి అయితే తీసుకోవాలి మెడిసిన్ తీసుకొని ఎప్పుడు వాడాలో తెలుసుకొని అయితే ఇంటికి వెళ్ళి మెడిసిన్స్ వేసుకున్నాను. ఇంకా మెడిసిన్స్ అని ఓఆర్ఎస్ తాగాడు, పడుకున్నాడు. క్లాత్ వెట్ చేసి ఇచ్చానండి, తడిపిచ్చాను, కొద్దిగా కూల్గా ఉంటుందని చెప్పేసి. నేను ఇంకా ఆయన వాటర్ క్వాంటిటీ ఎక్కువ తినమన్నారు కాబట్టి బీరకాయ అయితే వండుతున్నాను. తను అసలు తినడు బీరకాయ. ఎప్పుడు బీరకాయ పచ్చడే ఎక్కువ చేస్తాను నేనైతే కూర కూడా తింటాను. ఇంకా కూర తినాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి అయితే కర్రీ చేస్తున్నాను. పిన్ని వాళ్ళ అమ్మాయి వచ్చారు, చెల్లి అవుతుందిలే అండి. ఏం లేదు, హాస్పిటల్కి వెళ్ళాంగా, ఏమన్నారు అని చెప్పేసి అడగటానికి వచ్చారు. జస్ట్ నార్మల్గానే ఉంది, పర్లేదని చెప్పాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.